ఇది మల్టీమీటర్ అనమాట. ఈ మల్టీమీటర్ని మనము ఓమ్స్ అంటే రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి, తర్వాత డీసీ వోల్టేజ్ని మెజర్ చేయడానికి, ఏసీ వోల్టేజ్ని మెజర్ చేయడానికి, ఏసీ కరెంట్ని మెజర్ చేయడానికి, డీసీ కరెంట్ని మెజర్ చేయడానికి, ఈ 4 మెజర్మెంట్స్కి ఓన్లీ 1 మీటర్ మాత్రమే యూజ్ చేస్తాం అన్నమాట. అయితే ఈ పాయింటర్ ఇక్కడ గీత ఉంది కదా, ఈ పాయింటర్ని ఎక్కడ ఉంచితే మనం ఆ వాల్యూని మెజర్ చేస్తున్నట్టు, అంతేకాకుండా దాని యొక్క రేంజ్ని కూడా అది ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ పాయింటర్ని 2K దగ్గర పెట్టాను, అంటే అప్ టు ద రేంజ్ ఆఫ్ 2 కిలో ఓమ్స్ వరకు మనం రెసిస్టెన్స్ని మెజర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అదే నేను ఇక్కడ పెట్టాను అనుకోండి పాయింటర్ని, అప్ టు 20 వోల్టేజ్ డీసీ వోల్టేజ్ని మనం మెజర్ చేయొచ్చు. అదే నీకు ఇక్కడ పెట్టాను అనుకోండి 20 ఏసీ వోల్టేజ్ని మెజర్ చేయొచ్చు. ఈ డీసీ అంటే డైరెక్ట్ గీత ఉంటే కనుక అది డీసీ వోల్టేజ్ అని, ఇక్కడ సైన్ వేవ్ తోటి ఉంటే కనుక అది ఏసీ వోల్టేజ్ అని, సేమ్ అదేవిధంగా సైన్ వేవ్తో ఉంటే అది ఏసీ కరెంట్ అని, ఇట్లా డైరెక్ట్ లైన్ ఉంటే కనుక అది డీసీ కరెంట్ అని మీనింగ్ అనమాట. ఇప్పుడు కరెంట్ కావాలంటే కరెంట్ మీద పెట్టుకుంటాం. అదే నీకు డీసీ కరెంట్ కావాలంటే డీసీ కరెంట్ దగ్గర పాయింటర్ని పెట్టుకుంటాం. అయితే ఇక్కడ మొత్తం మనకి 4 పిన్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో మనం 2 పిన్స్ మాత్రమే తీసుకొని కనెక్ట్ చేసుకొని మెజర్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క మీటర్కి కూడా 2 పిన్సే ఉంటాయి. ఒకటి ఫేస్, ఇంకొకటి కామన్ పాయింట్ అనమాట. ఒకటి ఫేస్ టెర్మినల్, ఇంకొకటి కామన్ టెర్మినల్. అయితే ఇక్కడ మనకి గమనిస్తున్నారా, దీన్ని తీసేస్తున్నా నేను. ఇక్కడ మీకు పైన చూసినట్లయితే ఓమ్స్ అండ్ వోల్టేజ్ 2 కనిపిస్తున్నాయి. బాగా గమనించండి, మీటర్లో వి అండ్ ఓమ్స్ 2 ఉన్నాయి. ఎప్పుడైనా సరే మీరు వోల్టేజ్ని మెజర్ చేయాలి అనుకున్నప్పుడు, తర్వాత రెసిస్టెన్స్ని మెజర్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫేస్ పాయింట్ని ఇక్కడ కనెక్ట్ చేస్తారు. ఓకేనా. ఇది కామన్ పాయింట్ అనేది అన్నిటికీ కామన్గానే ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు కరెంట్ని మెజర్ చేయాలి అనుకుంటే, ఇదేమో వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ అయ్యే పిన్, కామన్ టెర్మినల్ని అట్లానే ఉంచి అదేం చేంజ్ అవ్వదు, అది ఎప్పటికీ అన్ని వాల్యూస్కి కామన్గానే ఉంటుంది. కరెంట్ని మెజర్ చేయాలనుకున్నప్పుడు ఫేస్ టెర్మినల్ మాత్రము తీసేసి ఆ మీటర్ దగ్గర కనెక్ట్ చేస్తాం అనమాట. అప్పుడు మనకి ఎయిదర్ ఏసీ కానీ డీసీ కానీ రెండిట్లో ఏ కరెంట్నైనా ఇది మెజర్ చేసుకోవచ్చు. ఇంకొక పిన్ ఉంది, అది 10 యాంపియర్స్ అంటే రేంజ్ ఎక్స్టెన్షన్ అనమాట. కరెంట్ యొక్క ఎక్స్టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది తక్కువ కరెంట్ని మెజర్ చేయడానికి, అదే మనకి ఎక్కువ కరెంట్ని మెజర్ చేయడానికి కావాలి అనుకున్నప్పుడు ఈ రేంజ్ 10 యాంపియర్స్ రేంజ్ ఉన్నటువంటి మీటర్ దగ్గర మనం కనెక్ట్ చేసుకుంటాం. ఇది మల్టీమీటర్. So multimeter is useful to measure the both voltage and current and as well as resistance values. In that values also we have a possibility to measure both DC voltage and AC voltage and AC currents and DC currents.